వెల్కమ్ టు తెలుగు 360. ముందుగా ముఖ్యాంశాలు. రేపు మేమొస్తే మీ పరిస్థితి ఏంటి? చంద్రబాబుకు జగన్ సీరియస్ వార్నింగ్. అధికార దాహంతో హామీలు, బలవంతపు భూసేకరణ వ్యతిరేకం. కూటమి పాలనపై బివి రాఘవులు ఫైర్. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్, దమ్ముంటే చర్చకు రావాలని పిలుపు. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చట్టం, రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారాయని, రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షంగా వైసీపీ మాత్రమే ప్రజల సమస్యలపై స్పందిస్తోందని, ప్రజల తరపున పోరాటం తమ రాజ్యాంగ హక్కు అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది. గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నారు. వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తా ఉన్నాడు. తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు. గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో, సంస్కరణలతో, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేవి. స్పందన అనే కార్యక్రమం ఉండేది, కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు. ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష అనేది చూపకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ, సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో ఉండేటివి అధికారులకి. ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ ను, మరో అడిషనల్ డీజీ సంజయ్ ను, దళిత ఆఫీసర్లు వీళ్ళంతా, ఇంకొక బీసీ ఆఫీసర్, వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారాన్ని మాత్రమే తాను పెట్టుకుని వాళ్ళను కరప్షన్ లో భాగస్వాములను చేసుకుని, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, డిఐజీ అనేవాడు మాఫియా డాన్ ఆ జోన్ కు, ఆయన కింద సిఐలు, ఓ డిఎస్పీ, అదే ఆయన ఆర్మీ. నియోజకవర్గంలో జరిగే మద్యం గాని, ఆ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా పర్మిషన్లు గాని, ఆ నియోజకవర్గ స్థాయిలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా ఎమ్మెల్యేకి ఇచ్చే కప్పం దాకా, ఆ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపే విషయంలో గాని, ఏ విషయంలోనైనా గాని డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు రివర్స్. సగం వీళ్ళకి ఇస్తా ఉన్నారు, సగం పైకి పెద్దబాబుకు చిన్నబాబుకు తీసుకొని పోతా ఉన్నారు. కరేడులో బలవంతపు భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. అధికార దాహంతో ఎన్ని హామీలైనా ఇస్తారని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరిస్తారని అన్నారు. తామెప్పుడు ప్రజల పక్షాన నిరంతర పోరాటాలు కొనసాగిస్తామంటున్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులతో మా ప్రతినిధి నాని ఫేస్ టు ఫేస్. సార్, ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అమరావతి విషయంలో ఇప్పటికీ కూడా స్పష్టత లేకుండా పోయింది. దీనిపైన ఎలా స్పందిస్తారు? ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని మీద ఎవరికి ప్రేమ లేనట్టుంది. చంద్రబాబుకి అమరావతికి పేరు పెట్టి ఇక్కడ ఏదో హడావుడి చేస్తే ఆయనకి ప్రేమ ఉందనుకున్నాం. కానీ ఆయన 5 ఏళ్ళు కాలక్షేపం చేసిపోయాడు. ఆ రకంగా జగన్కి అవకాశం ఇచ్చాడు. జగన్ అమరావతిని ఉపయోగించుకొని అమరావతిలో ఒక కులం వాళ్ళో లేకపోతే ఒక భాగం వాళ్ళో ఒక పార్టీ వాళ్ళు లాభపడ్డారు అని విమర్శ పెట్టి, తమ పార్టీ వాళ్ళని తమ సొంత మనుషులకి లాభం జరగదాలంటే ఇక్కడ జరగదని విశాఖపట్నం అన్నారు. అది 5 ఏళ్ళు కాలక్షేపం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సింగపూరు అది ఇది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం కాలక్షేపం అయిపోయింది. ఇప్పటికేమీ అక్కడ కొలిక్ కూడా ఏమీ రాలేదు. ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్లు ప్రభుత్వం ప్రమేయం అక్కర్లేదు, ప్రైవేట్ వాళ్ళకి మేము కొంతమందికి అవకాశం ఇస్తాం, ఎవరు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ భూసేకరణకి, సమీకరణకి, ల్యాండ్ పోలింగ్కి అయితే వెళ్తాము, మళ్ళీ 44,000 ఎకరాలు అవసరం అవుతుందని చెప్పని, ఇందులో తొలతగా 20,000 ఎకరాలకు వెళ్తామని నారాయణ చెప్పారు. ఇది చాలా గ్రామాల్లో వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఇంత భూమి అవసరం రాజధానికి?
తినేవాళ్ళకి తక్కువ ఎక్కువే ఉంది. దాన్ని ఉపయోగించాలంటే ఇంత భూమి తీసుకుంటున్నాం, ఎక్కడ పరిశ్రమలు తెద్దాం, ఎక్కడ వ్యాపారాలను తెద్దాం, ఏం చేద్దామని చెప్పేసి ఆందోళన. భూమిని అమ్ముకొని లేకపోతే భూమి మీద లాభం చేసుకోవాలనుకుని అవన్నీ సేకరించి వెనకబెట్టుకుంటే ఎప్పుడు ఎవడొస్తే వాడికి పందారం చేసుకున్నట్టు ఉంటుంది. అందుకని భూమి అభివృద్ధి కోసమా లేకపోతే ఆ భూమి తమ లాభం కోసం అని చెప్పేసి, భూమి ఇక్కడ రాష్ట్రాభివృద్ధి కోసం అయితే ఇప్పటికే 1,50,000 ఎకరాల ప్రభుత్వం దగ్గర ఉంది, ఏమైనా చేయొచ్చు. ఈ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి ఆ భూమి అంతటిని చూపించవచ్చు. లేదా దూరాభారం ఉందంటే ఆ దూరాభారాన్ని అధిగమించేదానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతటిని వాళ్ళకి ఇప్పుడు కరేడు దగ్గర ఎందుకు పెట్టాలి? ఇంకో 4-5 మైళ్ళు పోతే చాలా భూములు ఉన్నాయి. ఆ 4-5 మైళ్ళు దూరం అని చెప్పి అనుకుంటే వాళ్ళకి మంచి రోడ్డు ఏర్పాటు చేయండి, కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేయండి, వ్యాపారం వాళ్ళు పారిశ్రామికవేత్తలు వస్తారు. కరేడి విషయంలో అంటే ఇండోసెల్ది కరేడి విషయంలో ఇంత ఉద్యమం జరుగుతుంది, అక్కడ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు మా భూములు ఇవ్వమని చెప్పి. ఆయనకు మొండిగా చంద్రబాబు సర్కార్ ముందుకు వెళుతుంది. ఈ కమ్యూనిస్ట్ పార్టీగా ఎటువంటి బేస్ తీసుకున్నావు? ప్రజల్ని అణిచివేసే వాళ్ళు ఎవరు ఇప్పటివరకు బాగుపడలేదు. భూములు తీసుకుంటామంటే సంతోషంతో అంగీకరించి వచ్చి రైతులు ఇస్తారని చెప్పేసి ఎవరో అనుకోకూడదు. ఇవ్వాలనుకున్నా అది తప్పు. నీ భూమి నువ్వు ఇస్తావా? చంద్రబాబు నాయుడు గారి భూమి ఇస్తారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫ్యాక్టరీ ఇస్తారా? ఎవరైనా కానీ వారికి నష్టం లేకుండా రాష్ట్రం కోసం త్యాగం చేయమంటున్నారు. త్యాగం చేయమనే వాళ్ళు త్యాగం చేయరు, కానీ ఎవరినో త్యాగం చేయమంటారు. త్యాగం చేసిన వాడికి మనం ఏం చేస్తున్నాం అనేది. ఈరోజు కరోడు ప్రజల్ని త్యాగం చేయమంటున్నారు. ఎవరి కోసం త్యాగం చేయమంటున్నారు? ఒక ప్రభుత్వ సంస్థ కోసం త్యాగం చేయమంటున్నావా, లేకపోతే ఉద్యోగాల కోసం త్యాగం చేయమంటున్నావా? ఒక ప్రైవేటు సంస్థ కోసం త్యాగం. ఆ సంస్థ కోసం త్యాగం చేసినప్పుడు ఆ రైతులకి ఇప్పుడున్న ప్రయోజనం కన్నా, ఇప్పుడున్న ఆస్తిపాస్తుల కన్నా అదనంగా ఏం ప్రయోజనం ఇస్తావో చెప్పు, త్యాగం చేస్తారు. అవేమి చెప్పకుండా అక్కడ ఉద్యోగాలకి వాళ్ళకి గ్యారెంటీ ఉండదు. ఇప్పుడు వాళ్ళ మార్కెట్లో ఎంత ధర పలుకుతుందో ఆ ధరకి గ్యారెంటీ ఉండదు. వాళ్ళు చాలామంది వ్యవసాయం తప్ప ఇంకొక నైపుణ్యం లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఉండపళంగా వాళ్ళందరూ వ్యవసాయం నుంచి వదిలేస్తే వారు ఏ రకంగా బతకాలని చెప్పేసి దానికి ఉండదు. ఇవేమీ చేయకుండా రైతులను అంగీకరించకపోతే అణిచివేస్తాం అని చెప్పేసారంటే అణిచివేసిన వాళ్ళు ఇప్పటి వరకు బతకలేదు. వాళ్ళని అంగీకరించే పద్ధతులన్నా చేయండి, లేకపోతే అక్కడ నుంచి వదులుకొని ఇంకెక్కడన్నా అంగీకరించే చోటుకెళ్ళ వెళ్ళండి అనేది మా వైఖరి. దానికోసం రైతులతోటి మేము గట్టిగా ఉంటాం, పోట్లాడతాం. ఇక అణిచివేస్తామంటారా? అణిచివేసిన వాళ్ళు అందరూ అనుభవించి ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేసి అనుభవించారు. మళ్ళీ ఇంకోసారి అనుభవిస్తామంటే అది వాళ్ళ ఇష్టం. గులాబీ పార్టీలో కల్వకుంట్ల వారసురాలి శకం ముగిసినట్లేనా? సొంత పార్టీ దూరం పెట్టినా కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంటుందా? ఆ పార్టీ పెద్దలు సైతం ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారా? పార్టీ ఆమెను ఓన్ చేసుకునే పనిలో ఉందా? ఇంతకీ ఏంటా వివాదం? కాంగ్రెస్ తీరుపై ఎందుకు చర్చ? ప్రత్యర్థి పార్టీ ఎపిసోడ్లో కాంగ్రెస్ స్పందించడం ఎందుకు? ఈ అంశాలపై అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన చేసిన కామెంట్స్, తర్వాత జరిగిన ఎపిసోడ్పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన చేసిన కామెంట్స్ తప్పే, అలాగే కవిత వర్గం చేయించిన దాడి కూడా తప్పేనంటూ ప్రకటన చేశారు ఆయన. అధికార పార్టీ అవడంతో అలా మధ్య మార్గంగా స్పందించి ఉండవచ్చని అందరూ అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి సోషల్ మీడియా వేదికలో ఓ పోస్ట్ పెట్టారు. మల్లనపై దాడిని ఖండించారు. కవితను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైతే న్యాయపరంగా చూసుకోవాలి కానీ దాడులు సరికాదంటూ ఎక్స్లో మెసేజ్ పెట్టారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీలో భిన్నమైన చర్చ జరుగుతోందట. తీన్మార్ మల్లన్న కవిత ఎపిసోడ్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ నుంచి ఒక్క మధుసూదనాచారి మినహా ఎవరూ స్పందించలేదు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ రియాక్ట్ అవ్వలేదు. ఈ విషయంలో ఇటు కుటుంబం బంధం కానీ అటు రాజకీయ బంధం కానీ కవితకు సపోర్టుగా రాలేదని, వాళ్ళకంటే ముందే తమ పార్టీ ఎందుకు రియాక్షన్ వచ్చిందని మాట్లాడుకుంటున్నారట కాంగ్రెస్ వర్గాలు. అసలు ముందు రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళంతా కామ్గా ఉంటే పీసీసీ అధ్యక్షుడు ఎందుకు తొందరపడ్డారన్న చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో. సరే, మహిళకు మద్దతుగా మాట్లాడితే మాట్లాడారు కానీ రాజకీయంగా బీఆర్ఎస్ని ఇరకాటంలోకి నెట్టకుండా సొంత కాంగ్రెస్ పార్టీయే ఇబ్బంది పడేట్టు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుందట పార్టీ సర్కిల్స్లో. అధికార పార్టీగా స్పందించాల్సిన దానికంటే ఎక్కువగా ఓ అడుగు ముందుకు వేశారన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తుంది. ఇదే సమయంలో పొలిటికల్ సర్కిల్స్ మాత్రం దీన్ని ఇంకోలా విశ్లేషిస్తున్నాయి. పేరుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినా కవితకు ప్రస్తుతం ఆ పార్టీ మద్దతు లేదని, అదే సమయంలో ఆమెను ఓన్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించి ఉండవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. అటు తీన్మార్ మల్లన్న మాత్రం తాను చేసిన కామెంట్స్ను సమర్థించుకుంటున్నారు.
తెలంగాణలో అలాంటి పదజాలాన్ని చాలా సహజంగా వాడుతుంటారని, అందులో దురుద్దేశాలని వెతకాల్సిన అవసరం లేదన్నది ఆయన వాదన కాగా, అటు బీసీ సంఘాలు మల్లన్నకు మద్దతుగా నిలబడ్డాయి. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిసైడ్ అయిన రేవంత్ రెడ్డి సర్కారు ఆర్డినెన్స్ కోసం కసరత్తు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆయా వర్గాల్లో ఈ అంశాన్ని చర్చకు పెట్టి ప్రభుత్వానికి మైలేజ్ తీసుకురావాల్సింది పోయి అనవసరంగా పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ ఇష్యూలో తలదూర్చి మొత్తం సైడ్ ట్రాక్ పట్టించారనే అభిప్రాయం ఉందట కొందరు కాంగ్రెస్ నాయకుల్లో. ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బీఆర్ఎస్ మల్లాగుల్లాలు పడుతున్న టైంలో కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయి పెద్దన్న పాత్రలోకి వెళ్లి ఇద్దరిది తప్పేనని తేల్చేసింది. అధికార పార్టీ కాబట్టి స్పందన ఉండాలి కానీ ఒక వ్యూహం అంటూ లేకుండా పోతే ఎలాగన్నది హస్తం నేతల క్వశ్చన్ కాగా, కవితపై ఎమ్మెల్సీ మల్లన్న కామెంట్స్ చేయడం, కవిత అనుచరులు మల్లన్న కార్యాలయంపై దాడి చేయడం, కార్యాలయంపై దాడి ఘటనపై ఎమ్మెల్సీ మల్లన్న ఫిర్యాదు చేయడంతో కవితపై కేసు నమోదు కావడం చకచకా జరిగిపోయాయి. ఇంత వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నా కవిత విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ ఎలాంటి కామెంట్ చేయకపోవడంపై పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో కీలకమైన కేటీఆర్ స్పందించలేదు. దీంతో మనకెందుకులే అనుకున్నారేమో కానీ మాజీ మంత్రులు, ముఖ్య నేతలు కూడా మౌనం వహించారు. దాంతో బీఆర్ఎస్ లో కవిత పాత్ర ఏంటి, గులాబీ పార్టీలో కల్వకుంట్ల వారసురాలి శకం ముగిసినట్లేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే వదంతులు చాలా కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా కేటీఆర్ కవిత మధ్య పొసగడం లేదని, కేటీఆర్ తన చెల్లెలు కవితను పార్టీలో పక్కన పెట్టాలని చూస్తున్నారని సోషల్ మీడియాలోనూ రాజకీయ విశ్లేషకులలోనూ చర్చ జరుగుతోంది. ముఖ్యమైన అంశాల్లో బీఆర్ఎస్ కంటే కవిత ముందుగా స్పందించడం, ప్రజల్లోకి వెళ్లడం, ఆందోళనలు చేయడం పార్టీ ముఖ్య నేతలకు రుచించడం లేదట. దీంతో కవితకు సంబంధించిన ఇష్యూలపై పార్టీ ముఖ్య నేతలందరూ ఎలాంటి ప్రకటనలు గాని మాట్లాడడానికి కానీ ముందుకు రావడం లేదని పార్టీలో జరుగుతున్న చర్చ. కవితకు పార్టీ నుంచి బహిరంగ మద్దతు లభించకపోవడంపై ఆమె అసంతృప్తిగా ఉన్నారనేది ఇంటర్నల్ గా నడుస్తున్న చర్చ. మొత్తంగా బీఆర్ఎస్ లోని అంతర్గత రాజకీయాలపై, నాయకుల మధ్య సంబంధాలపై మల్లన్న ఎపిసోడ్ మరోసారి చర్చకు కారణమైంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరిన్ని స్పష్టతలు రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదం బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై మరింత చర్చ రేకెత్తించింది. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. మరి దేశంలో ఇప్పుడు భాషా రాజకీయాలు నడుస్తున్నాయి. దేశంలో ఉన్న ప్రజల కోసం, వారి కనీస అవసరాల కోసం, వారికి కల్పించాల్సిన ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం కాకుండా భాష కోసం తెగ బాధపడిపోతున్న విచిత్రమైన పరిస్థితి కొనసాగుతోంది. రోజు రోజుకి జరుగుతున్న అరాచకాలను ఆపటం కోసం, పేదరికాన్ని అరికట్టడం కోసం కాకుండా భాషను ఉద్ధరించటం కోసం పాలకులు నడుం బిగించటంపై అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ. త్రిభాషా సూత్రంతో దేశ ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. ఈ ప్రతిపాదన వచ్చిన తొలినాళ్లలోనే దానిని వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ధిక్కార స్వరం వినిపించారు. బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం బలవంతాన హిందీని రుద్దబోయి బోర్లా పడింది. అల్లర్లు, ఆందోళనలు చెరరేగిపోయాయి. ఇదంతా బూమరాంగ్ కావడంతో పాటు ప్రతిపక్షాలకు ఒక ఆయుధం అయ్యిందనేది బీజేపీ ప్రభుత్వానికి అర్థమై వెనక్కు తగ్గింది. కాకపోతే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేస్తామని చెప్పి చేతులు దులుపుకుంది. పిల్లల మీద చదువు అనేది ఒక బరువైన బాధ్యత కాకూడదని నిపుణులు హెచ్చరిస్తుంటే, ప్రభుత్వాలు మాత్రం తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శించడానికి పిల్లల్నే పావులుగా వాడుకోవడం దురదృష్టకరం. విద్యార్థులపైన ఒత్తిడి తగ్గించాలని ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో హిందీని బలవంతంగా రుద్దడం పిల్లలకు ఎలా ఉపయోగపడుతుందో అర్థం కాదు. ఇలా ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడి చేయడం తప్ప సరైన సమాధానం మాత్రం చెప్పరు. స్టాలిన్ అభ్యంతరాలు చెప్పగానే తమిళనాట ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంగ్లీషే ఉపయోగిస్తున్నారు కదా అంటూ ఎదురుదాడి. ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొన్న హైదరాబాద్లో ఒక సమావేశంలో మాట్లాడుతూ వ్యాపారాలు చేసుకోవడానికి హిందీ కావాలి కానీ హిందీ నేర్చుకోవడానికి ఇబ్బంది ఏంటి అంటూ ప్రజలను నిష్ఠూరమాడారు. గతంలో కూడా స్టాలిన్ హిందీని వ్యతిరేకించినప్పుడు అన్నీ నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటే తప్పేమిటి అంటూ పవన్ కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి పిల్లల మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసేలా వారంలో ఒకరోజు నో బ్యాగ్ డే లాంటి పద్ధతులను అమలు చేస్తున్నారు. కానీ అదే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హిందీ నేర్చుకోవడానికి నెప్పేమిటి అన్నట్లు మాట్లాడుతున్నారు. దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ తన భుజస్కంధాల మీద మోసే బాధ్యతను తీసుకున్నట్టున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు హిందీ ప్రచార బాధ్యతను పవన్ కళ్యాణ్కి అప్పగించాయో లేక తానే స్వయంగా నిర్ణయించుకున్నారో తెలియదు. దేశంలో అమలు చేయాలనుకునే ఎటువంటి నిర్ణయాన్నైనా బీజేపీ తన సహచర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్టుగా కనిపించదు. అది ఆపరేషన్ సింధూర్ అయినా, కులగణనైనా, త్రిభాషా సూత్రమైనా సరే, ఏదైనా వారు అమలు చేస్తున్నప్పుడు వారి భాగస్వామ్య పక్షాలకు తెలియవలసిందే కానీ ముందుగా వారితో చర్చిస్తారు అని అనిపించడం లేదు.
పవన్ కళ్యాణ్లోని నిబద్ధతకు అలాంటివేవీ కనిపించవు. కాబట్టి బీజేపీ హిందుత్వ అజెండా అయినా హిందీ ప్రచారమైనా స్వయంగా తానే ముందుకొస్తారు. అంత మాత్రాన వ్యాపారాలకైతే హిందీ కావాలి కానీ హిందీ నేర్చుకోవడానికి ఇబ్బంది ఏంటి అనడం మాత్రం సబబు కాదు. సమాజంలో 60% మందికి రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. వారికి వ్యాపారానికి స్పెల్లింగ్ కూడా తెలిసే అవకాశం లేదు. హిందీ మాత్రమే మాట్లాడే బీహార్, ఉత్తరప్రదేశ్ నుండి హిందీ నేర్చుకోవడానికి కూడా ఇష్టపడని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లకు వచ్చి పని చేసుకుంటూనే ఉన్నారు. అలాగే దక్షిణ భారతదేశం నుండి ముంబై లాంటి చోట్లకు వెళ్ళిన వాళ్ళది అదే పరిస్థితి. 10th క్లాస్ వరకు, మరీ చెప్పాలంటే ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ చదువుతూనే ఉంటాం. తెలుగు మీడియంలో చదువుతూ ఒక సబ్జెక్టుగా ఇంగ్లీష్ చదివిన వాళ్ళే ఇంగ్లీష్లో అవసరమైన మేరకు కూడా మాట్లాడలేరు. ఇక త్రిభాషా సూత్రం ద్వారా నేర్చుకున్న హిందీ ధారాళంగా మాట్లాడడం ఎలా సాధ్యం? సమాజంలో 10% కూడా లేని మధ్యతరగతి వ్యాపార వర్గాలు వారి అవసరాన్ని బట్టి నేర్చుకుంటారు. పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అనే ఆశతో రేయింబవళ్ళు కష్టపడి ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. ఆర్థికంగా దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు 10th, ఇంటర్ల తర్వాత ఫెయిల్ అయి చదువు మానేస్తున్నారు. ఎందుకంటే ఇళ్లలో వారికి అవసరమైన గైడెన్స్ దొరకదు. దేశంలో మనం చెప్పే అక్షరాస్యత లెక్కలు కాకి లెక్కలు. 5వ తరగతి వరకు బడికి వెళ్ళి రాగానే అక్షరాస్యులుగా లెక్కేస్తాం. ఇక అక్షరాలు కూడా సరిగ్గా నేర్చుకోకుండానే బడి మానేసిన శ్రామిక వర్గాల వారి పిల్లలు ఏం చదువుతున్నారో, ఎలా చదువుతున్నారో తెలుసుకోవడం మరింత కష్టం. బీజేపీ తన పంతం నెగ్గించుకునే మొండితనంతో ప్రజల మధ్య అంతరాలు సృష్టించడం తప్ప హిందీని తప్పనిసరి చేసి సాధించేదేమీ లేదనేది మేధావులు చెబుతున్నమాట. హిందీ వచ్చినందువలన వచ్చే ఉద్యోగాలు ఏమిటో పాలకులు సెలవిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఉపాధి కల్పన గురించి మాట్లాడని ప్రభుత్వాలు హిందీ నేర్చుకోవాలా, ఫ్రెంచ్ నేర్చుకోవాలా అనే విషయంలో దూరటం అనవసరం అనేది మరికొందరి వాదన. ఈరోజు ఒక దేశం ఒకటే భాష అన్నవాళ్ళు రేపు ఒకే దేశం ఒకే పార్టీ అనరని గ్యారెంటీ ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా అనేక మంది ప్రశ్నిస్తున్నారు. శాస్త్రీయ విద్యా విధానం అమలు చేయాలని ప్రపంచ దేశాలు ఆలోచిస్తుంటే భాషను అడ్డుపెట్టుకొని దేశంలో అసమానతలను పెంచి పోషించే ఆలోచనలు మోడీ సర్కార్ చేస్తుందనే విమర్శలు కూడా బాగా వినిపిస్తున్నాయి. బలవంతంగా ఒక భాషను రుద్దే ప్రయత్నం చేయడం, మనుషుల మధ్య అంతరాలను పెంచే నినాదాలు తీసుకురావడం దేశానికి ఏ విధంగానూ మేలు చేయదనేది చెప్పుకోవాల్సిన వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇష్టారీతన ప్రైవేట్ కళాశాలను ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా ఏర్పాటు చేయలేకపోయిందని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ కళాశాలలపైన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు యొక్క కేసీఆర్ ప్రభుత్వంలో విద్యని ముందంజ కాకుండా వెనుకంజలో వేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ లేకపోతే విచ్చలవిడిగా ప్రైవేట్ కళాశాలలకు పర్మిషన్స్ ఇవ్వడము, తద్వారా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైవేటు కళాశాలల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ప్రజల మీద భారం పడి మరి ప్రజలే యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరస్కరించి కాంగ్రెస్ ఏదో చేస్తుందని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ని గద్దెనెక్కించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కించిన తర్వాత 18 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయలేరు. అదేవిధంగా ఎవరైతే ఆకునూరి మురళి విద్యా కమిషన్ ఏర్పాటు చేసినరో, విద్యా కమిషన్ చైర్మన్ అంటే ఆకునూరి మురళి మాటను కూడా వింటున్నట్టు పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకనంటే వీళ్ళు ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరుతోని రాష్ట్ర వ్యాపితంగా ఒక అలజడి సృష్టిస్తున్నారు తప్ప, అంటే పబ్లిక్ అటెన్షన్ క్రియేట్ చేసుకుంటారు తప్ప వాస్తవానికి నిధుల కేటాయింపు అనేది ఏం జరగడం లేదు. ఇవాళ బడ్జెట్లో 7% నిధులు కేటాయించినప్పుడే వీళ్ళు విద్యారంగానికి ఏమాత్రం ప్రయోజకరంగా చేస్తూ ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. జూనియర్ కాలేజీలు అయితే 50,000 నుంచి లెక్క పెడితే 4,30,000, 5,30,000 వరకు ఒక ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థికి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఒక స్కూలు ఎల్కేజీ చదివేటువంటి విద్యార్థి ఫీజు కూడా ఇవాళ 1,00,000 రూపాయలు ఉంది. ఈ శాఖను ఇంకొకరికి అంట పెడితే అక్కడ నుండి రావాల్సిన కమిషన్లు నాకు రావు. కాబట్టి ఈ శాఖను నా దగ్గర నా గుప్పిట్లో ఉంచుకుంటే ఈ వ్యాపారం ఏదైతే విద్యా వ్యాపారంలో జరిగేటువంటి లావాదేవీలకు సంబంధించిన అంశాలన్నీ మొత్తం నా గుప్పిట్లో ఉంటాయి. వాటికి సంబంధించిన నా కమిషన్లు వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా పక్కా ప్లాన్ తోటి ఈ కమిషన్ల కోసం మాత్రమే తనను విద్యాశాఖను తన దగ్గర ఉంచుకున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒక నింద వేస్తున్నారు మీరు. నిజంగానే కమిషన్కి సంబంధించిన ప్రూఫ్ కానీ ఎవిడెన్స్ కానీ మీ దగ్గర ఏమన్నా? మనందరికీ తెలుసు, ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీలు ఎవరికి ఇచ్చారో తెలుసు. స్కిల్ యూనివర్సిటీలు ఎవరు
హ్యాండిల్ చేస్తానో తెలుసు. సెల్ యూనివర్సిటీలో జరిగినటువంటి అవినీతి మొత్తం కూడా మొత్తం తెలంగాణ ప్రభావం కాదు, దేశమంతటా కూడా చూస్తూ ఉన్నారు. పునాది రాయి వేయకముందే 30% నిధులు పెంచుకున్నారంటే ఎందుకోసం పెంచారని చెప్పేసి ఈ సందర్భంగా అడగాల్సిన పరిస్థితి ఉంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాదు, ఈ బంధుకు పిలుపునిచ్చిన ప్రతి వామపక్ష విద్యార్థి సంఘం చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు చూసే శాఖకు నిధులు లేకపోతే ఈ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం, విద్యార్థులు మొత్తం కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మీరు చెప్తా ఉన్నారు నన్ను కోసిన ₹1 లేదని. నిన్ను కోత రూపాయలు లేకపోతే అందాల పోటీలకు అన్ని రూపాయలు ఎట్లా వచ్చినాయి? అందాల పోటీల ద్వారా ఎంతమంది మేధావులు తయారవుతారు? కాబట్టి మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, మీరు కావాల్సుకునే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ కుట్రలో ఉన్నారు కాబట్టే ఇవాళ మనకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురాలేకపోతా ఉన్నారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి మొత్తం బిల్లులు విడుదల చేయాలి. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్తో సహా అదే ఖాళీగా ఉన్నటువంటి MUDU పోస్టులు భర్తీ చేయాలి. ఏదైతే శిథిలావస్థ చేరినటువంటి ప్రతి బిల్డింగ్లో ఇవాళ మైనర్ రిపేరింగ్ వర్కులు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామర్ కిరణ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి మరో సంచలన సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. చర్చ మేడిగడ్డ మీదనే పెడదామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కులేశ్వరం అని ఎద్దేవా చేస్తున్న రేవంత్ దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. రీకాల్ అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ వెనక పిలుచుకునే అధికారం ప్రజలకు ఉంటుంది. గట్సోంటి వస్తే ఇటువంటి లంగలు కూడా భయపడతారు. లేకపోతే ఏంటి, ఏమన్నా నన్ను ఏం బిక్తారు మీరు? ఏమనంటే కేసీఆర్ మీద బట్టగాలుస్తా, వేస్తా, తెల్లారులేస్తే డైలాగులు కొడతా, కేసీఆర్ని తిడతా, ఏమేమి మాటలు ఆయన ఇంటే ఆయన నోటికి మొక్కాలి. గుడ్లు వీకి గోటిలాడుతాడు, మెడల పేగులు వేసుకుంటాడు, బట్టలు కూడా తీసి కొడుతున్నాడు. వీడు ముఖ్యమంత్రి. మళ్ళీ వానేమన్నా తిరిగితే నాకు బలపాటు. ఇదో పెద్ద కథ. మళ్ళీ వాడిని గట్టిగా ఏమన్నా అన్నా అనుకో, మా లచ్చనని అంటాడు, నువ్వు తిట్టాకు సార్ అంటే. నేను తిడతలేనే వాడు చెప్పి నేను చెప్తున్నాను. ఆయన భాషలో ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అని చెప్తున్నా. ఏం చెప్పాలి మరిగా? ఇప్పుడు కుక్కగాడుకు చెప్పు దెబ్బ. మరి ఏం చేయాలి? నేను మాకు ఇష్టం లేదు తిట్టుడు, ఆ భాష ఇష్టం లేదు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమైతలేదు. నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి, కోదాడకు, సూర్యాపేటకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా. అది ఆయనకు తెలుసు, తెలియదని కాదు. ఇక్కడ ఎంత లంగా అంటే ఈయన వచ్చినాక 2 నెలల నుంచి నీళ్ళు లేవు. అన్నీ తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు. కానీ చర్చకు వస్తావా అంటాడు. మొన్న పోయినాం చర్చకు రమ్మండి, ఆడికెళ్ళి మళ్ళీ వీకెండ్ మళ్ళీ చర్చకు వస్తావా నిన్న డైలాగ్. ఏమనాలి? చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు బిరికి సన్నాసి. మళ్ళనేమో చర్చకు వస్తావా కేసీఆర్, నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా? మేమన్నాం ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడిడేందుకు. మంచిగా ఉంది, అది కూలిపోలే. నువ్వు కూలేశ్వరం అని నీకు నెత్తి బాగలేక నువ్వు అంటున్నావు. కానీ నిన్నగాకమన్నా మా జగదీశ్వర రెడ్డి గారు వేయచ్చు మొత్తం మేడిగడ్డ బరాజ్ మీదనే కారు నడుపుకుంటా, ఒక ఇక్కడనే కుంగింది, ఒక ఈయనే నా కారు ఉంది చూడుండ్రి అనుకుంటా ఆయన ఇలా ఆడ పెడతాడు సూర్యాపేటలో. ఇవే ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.